పాపం ట్రంప్ అని ఎందుకు అనాలనిపించిందంటే, జరుగుతున్నటువంటి విచిత్రమైనటువంటి పరిణామాలు. అందులో ప్రధానమైనటువంటిది ట్రంపు నిన్న మళ్ళీ మాట్లాడుకొచ్చింది. 8 యుద్ధాలు ఆపాడట. కాంబోడియా, థాయిలాండ్ మళ్ళీ యుద్ధం చేస్తున్నారు. కాల్ చేసి ఆపేస్తాను. ఇది ఆయన చెప్పుకొచ్చింది. ఇంతకీ అసలు ఏ యుద్ధం ఆగింది అన్నటువంటిది. ఇరాను, ఇజ్రాయెల్ వారు పరోక్షంగా సాగుతానే ఉంది. హమాస్‌ని అంతం చేస్తానే ఉంది ఇజ్రాయెల్. ఓ పక్కన పేరుకి అధికారికంగా యుద్ధం ఆగి వీళ్ళందరూ సంతకాలు పెట్టారు. హమాస్‌ని మొన్న కూడా చితకబాదింది. హమాసోడికి ఓపిక లేదు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళడానికి. అలాగే హౌతీల మీదకి సౌదీ అరేబియా యుద్ధం ఓ పక్కన నడుస్తుంది. ఎక్కడికక్కడ యుద్ధం నడుస్తూనే ఉంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిందా? డబ్బులు లేని రోజున, ఆయుధాలు లేని రోజున ఆగుతున్నారు. ఆయుధం వచ్చిన రోజున వెళ్ళి అటాక్ చేస్తున్నారు. ఈయన ఆపిందేంటి? భారత్ పాకిస్తాన్ యుద్ధం. భారతదేశం ఆగింతే నేను ఆపానని చెప్పుకుంటాడు. ఓవరాల్‌గా చూస్తుంటే జనం ఆయన్ని అప్రూవల్ రేటింగు 51% ఎలక్షన్స్ ముందు ఉన్నది కాస్త ఇప్పుడు 35% పడిపోయింది. అయినా సరే ఆయన బుద్ధి మారట్లేదు. నేనే అంతా చేశానని చెప్పుకుంటున్నాడు.